జస్ట్ 10th క్లాస్తో హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అండి. 36,000 జీతం. మీలో చాలామందికి తెలియదు కదా, తెలీదు హైదరాబాద్లో ఉద్యోగం. కానీ అక్కడ ఉద్యోగం కొట్టేసే వాళ్ళంతా నార్త్ వాళ్ళే. వాళ్ళకేమో ఇన్ఫర్మేషన్ తెలియదు, మీకు తెలియదు. పోస్టులు 1 ఉన్నా కానీ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉంది, నేను ట్రై చేస్తాను అనే వాళ్ళకి ఇదండి మల్టీ టాస్కింగ్ అసిస్టెంట్ అంటారండి, MTS అంటారు. ఏం లేదు, మన అటెండర్ అంటాను చూడండి, ఫైల్స్ అవి అందించడం ఇలాంటివి. కానీ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉండి కాస్త మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు దయచేసి అప్లై చేయొద్దు. నాకు ఏ ఉద్యోగం లేదండి, 10th ఇంటరే ఉంది, ఇది చేస్తాను గవర్నమెంట్లో కుదురుకుంటాను అనేవాళ్ళు అప్లై చేసేయండి. ఏం భయపడక్కర్లేదు. 25 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు. SC STలకి ఏమో 5 ఏళ్ళు, BCలకి 3 ఏళ్ళు ఇచ్చారు. ఒక డైవర్స్డ్ ఉమెన్, విడో ఉమెన్ ఉంటారు చూడండి, వీళ్ళకి ఏమో ఇంకా ఎక్కువ ఇచ్చారు. డేట్ కూడా ఇబ్బంది ఏమీ లేదు, జనవరి 6 దాకా అవకాశం ఉంది. CSIR అంటామండి, తెలియదు కదా, అంటే 10th క్లాస్ కాబట్టి తెలియదు, తప్పేమీ లేదు. NGRI నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉందండి హైదరాబాద్లోనే. ఇక్కడ 12 పోస్టులకి ఇచ్చేశారు, నోటిఫికేషన్ ఇచ్చారు. రిజర్వేషన్, రోస్టర్ అన్నీ ఉంటాయి. ఏమున్నా పర్వాలేదండి, అప్లై చేయండి. ముందు హైదరాబాద్లో ఉద్యోగం కావాలి, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాను అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలామంది అది కోరుకుంటారు కదా, ఏది జాబ్ సెక్యూరిటీ కోరుకుంటారు. ఇంకేం లేదు, ఒక్కసారి జాయిన్ అయితే రిటైర్మెంట్ దాకా కూడా హాయిగా ఉండొచ్చు, జీతం తీసుకోవచ్చు. మైండ్ కూడా పెట్టాల్సిన పనేమీ లేదు. ఏది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కదండి. సో మరి ఇంత మంచి అవకాశాలు ముందే చెప్తున్నానండి, ఇంత మంచి అవకాశాలు వస్తున్నాయి, మనకు తెలియకుండానే వెళ్ళిపోతున్నాయండి. సో మరి మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ లోపం ఉండకూడదని చెప్పి నేను ప్రతి నోటిఫికేషన్, ప్రతి సమాచారం 10-12 పోస్టుల దగ్గర నుంచి 25,000 పోస్టుల దాకా ఈ వారంలో చెప్పినవే ఉన్నాయి. మీరు చూసారో లేదో మరి చూడండి. అన్నీ కూడా అన్ని రకాల జాబ్ న్యూస్ ఇక్కడ ఇచ్చుకుంటామండి. ఒక జాబ్ న్యూస్ ఏంటి, స్కాలర్షిప్స్ ఇచ్చుకుందామండి. జాబ్ స్కాలర్షిప్స్ ఏంటి, స్కిల్ రిలేటెడ్ కూడా ఇక్కడే ఇచ్చుకుందామండి. ఇక జపాన్, జర్మనీ దగ్గర నుంచి గవర్నమెంట్ కొంతమందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తోంది కదా. నర్సింగ్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, నాన్ ఇంజనీరింగ్, ITI డిప్లొమా అవి కూడా ఇచ్చుకుంటున్నామండి. సో మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో నమ్మకమైన సమాచారం నేనైతే ఇస్తాను, విత్ లింక్స్ ఇస్తాను. అంటే కొంతమంది లింక్ లేదే అంటున్నారు, కొన్నిటికి లింక్ ఇవ్వనండి కావాలని. ఎందుకంటే మీరు సెర్చ్ చేసుకొని సంపాదించుకునే నాలెడ్జి మీకు కూడా రావాలి అనే ఉద్దేశంతో ఇవ్వట్లేదు, అంతకుమించి వేరే ఏం కాదు. సో మరి ఈ నోటిఫికేషన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే దయచేసి ఇక్కడికి వచ్చి చెప్పండి. అన్ని వివరాలు ఇంకేమైనా మిస్ అయితే అవి కూడా నేను డీటెయిల్డ్గా చెప్పేస్తాను. ఇలాంటి ఉద్యోగ అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి. మరి నేను అప్లై చేయట్లేదు కదా, నాకు అవసరం లేదు కదా అనుకోకుండా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికి షేర్ చేయాలో తెలియట్లేదంటే ఒక లైక్ ఇస్తే వీడియో షేర్ చేస్తాడు. ఎవరికి, ఈ ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న మన తెలుగు వాళ్ళు అందరికీ షేర్ చేస్తాడు. మనం అంతా ఒక కమ్యూనిటీ కదండి. సో దయచేసి మరి ఇలాంటి వాటి కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.